మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు GNK ప్రొడక్షన్. శ్రీ పంచమవేద మహాభారత యజ్ఞం, సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము, 4 వేదముల యొక్క సారాంశమే పంచమవేద మహాభారతము. 5వ వేదముగా ప్రసిద్ధిగాంచినటువంటి మహాభారతము. ఈనాటి మన కథ దుర్యోధన వధ. అంటే కర్ణ ప్రతాపం, కర్ణమోక్షము, తదుపరి దుర్యోధన వధ. అభిమన్యు కుమారుల పద్మవ్యూహములో ఆయన మరణించడము, అది విన్న అర్జునుడు ప్రతిజ్ఞ చేశారు, రేపు తెల్లవారిన తర్వాత నా కుమారుని మరణానికి కారకుడైనటువంటి ఆ సైంధవుల్ని వధిస్తాను, సూర్యాస్తమయము కాకనే. ఒకవేళ అతడు నాకు చిక్కని ఎడల నేనే నా గాంధీవంబులతో అగ్నిగుండములో అగ్నికి ఆహుతి అయిపోతాను అని ప్రతిజ్ఞ చేశారు. ఎప్పుడైతే అలా ప్రతిజ్ఞ చేశారో ఆ రాత్రి అంతా కూడా ఎవరికి నిద్ర లేదు. అందరూ కూడా అభిమన్యు కుమారుడు మరణించినందుకు బాధపడలేదు. అర్జునుడు తీరరాని ప్రతిజ్ఞ చేశాడని, అర్జునుడు ఎలా దక్కించుకోవాలని అందరూ ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ వారక్కడ. అలా శ్రీకృష్ణ పరంధాముడు యోచిస్తున్నారు, ఎలా అర్జునుడిని ఎలా దక్కించుకోవాలని. ఆ రాత్రంతా కూడా నిద్రించలేదు అర్జునుడు. కుమారుని యొక్క దుఃఖముతో సర్వేశ్వరుడైనటువంటి శంకరుణ్ణి అనేక విధములుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆ రాత్రి అంతా కూడా గిరిజారవనం పంకజచరణం, గిరిజారవనం పంకజచరణం,
సర్వేశ్వరుడు అయినటువంటి శంకరుడు, భక్తవ శంకరుడు, ఓ శంకరుడు ఆ కైలాసనాథుణ్ణి ప్రార్థన చేస్తున్నాడట రాత్రి అంతా కూడా నిద్రవేలి అర్జునుడు. అలా ఎప్పుడైతే స్వామివారిని రాత్రి అంతా కూడా కొనియాడి తెల్లవారిన తర్వాత భైరవ నినాదములతో చక్కగా ముందర వాక్యములతో ఇటువైపు కౌరవ సేన పాండవ సేన అంతా కూడా కురుక్షేత్రములేక బయలుదేరి వెళ్ళినది. బయలుదేరి వెళ్ళి అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం సాగుతున్నది. అర్జునుడు తన్ను వధిస్తానని విన్నాడు శల్యుడు. పరుగు పరుగున దుర్యోధనుని దగ్గరకు ద్రోణుని చెంతకు చేరి, ఏమయ్యా మీరందరూ కూడా కలిసి అభిమన్యు కుమారుని అక్రమ మార్గమున మీరు వధించారు, చివరకు నన్ను వధిస్తారని ఆయనేమో ప్రతిజ్ఞ చేశారట అర్జునుడు. ఇక నేను ఎవరిని వేడుకోవాలి, నా ప్రాణాలు నేను ఎలా రక్షించుకోవాలి అని అనడముతోనే ద్రోణుడు అభయం ఇచ్చి, నీవేమి విచారించవద్దు, తప్పకుండా నిన్ను మేము రక్షించుకుంటామని ఆ మరుసటి రోజు యుద్ధ భూమిలో సూచిక వ్యూహానికి అర్ధచంద్ర పద్మ వ్యూహము నిర్మించి అందులో ఎవరికి కనిపించకుండా ఆ సైంధవుని అక్కడ ఉంచారట. ఎవరికి కనిపించకుండా భయంకరంగా యుద్ధము సాగుతున్నది. అర్జునుడు ప్రళయకాల రుద్రుని మార్కి విజృంభణ సాగించి యుద్ధము చేస్తున్నాడు. అలా పగలంతా కూడా భయంకరంగా యుద్ధము సాగించి మధ్యాహ్నము ఎంత వెతికినా ఎక్కడ చూసినా కూడా ఆ సైంధవుని జాడ కానరాలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రొద్దు వాడుతున్నది, ప్రొద్దు వాడితే అర్జునుడు మనకు దక్కడు, ఏమి చెయ్యాలి అని అంతా వెతుకుతున్నాడు. సైంధవుడు మాత్రం కనిపించలేదు. సైంధవుడిని దాచేశారు కౌరవులు. వెతికి 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 ఓహో ఇక నాకు మరణమే శరణ్యం అనుకున్నాడు అర్జునుడు. సంధ్య వాడుతున్నది. శ్రీకృష్ణ పరంధాముడు ఇక బావా సైంధవుడు కనిపించలేదు అని అగ్నిగుండం చుట్టూ కూడా ధనస్సులు గాంధీవాణి చేతబట్టి సాయంత్రం అలా అగ్నిగుండానికి ప్రదక్షిణ చేస్తున్నారట ఎవరు? అర్జునుడు. ఇక నేను మరణించడమే సత్యమని అలా అగ్నిగుండం చుట్టూ తిరుగుతున్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణ పరంధాముడు అలా వీక్షించి, బావా అర్జున, ఇక నిన్ను నేను చూస్తానో చూడనో గాని ఒక్కసారి నీ ధనస్సును అలా పట్టుకొని ఆ ధనస్సుకు భారాన్ని సంధించి ఆ మూర్తిని చూడాలని ఆఖరిగా నేను కోరుతున్నాను, చివరి కోరిక. తప్పకుండా స్వామి అని గాంధీవాన్ని అలా ఎత్తుపెట్టి దానికి భారాన్ని సంధించి అలా ఉన్నాడట. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడే అంతకు మునిపే సుదర్శన చక్రాన్ని పంపించారట సూర్య భగవాన్ని కట్టుగా. వెలుగు ఆ కాంతులు భూమి మీద పడనీయకుండా చక్రాన్ని పంపించాడు. ఎప్పుడైతే అలా అర్జునుడు గాంధీవారికి ఆ శరాన్ని అలా ఎక్కుపెట్టి నిలచి ఉన్నాడో సుదర్శన చక్రాన్ని అడ్డు తొలగించారు శ్రీకృష్ణ పరమాత్ముడు. రామార్జున అడుగు సూర్య భగవానుడు అన్నాడు. అర్జునుడు అగ్ని ప్రవేశం చేస్తున్నారని తెలిసినటువంటి కౌరవులందరూ కూడా అర్జునుడు మధ్య పీడా పోయింది అనుకున్నారు. కానీ ఎక్కడో దాచి వచ్చినటువంటి ఈ సైంధవుడు మాత్రము పాడు ప్రాణము ఎప్పుడైనా పోతుంది ఈ ప్రాణము. కానీ అంతటి వీరాధివీరుడు, శౌర్య సంపన్నుడు, అందగాడు అలాంటి అర్జునుడు మరణిస్తున్నారంటే అలాంటి వాడిని చూచి ఈ ప్రాణము వదిలినా పర్వాలేదు, అలాంటి వాడిని నేను చూడాలని ఎక్కడో దాచిపెట్టినటువంటి సైంధవుడు ఇలా తల ఎత్తి చూశాడట. అలాంటి మహావీరుడు మరణిస్తున్నాడు కదా, ఒక్కసారి చూడాలని తల ఎత్తి అలా చూశాడు. చూడటంతో సంధించి అప్పుడే ఉన్నాడు కదా ఇక్కడ అర్జునుడు. సుదర్శన చక్రాన్ని స్వామి వారు తొలగించారు. సూర్య భగవానుడు కనిపించారు. సైంధవుడు తల ఎత్తాడు. అలా శరాన్ని సంధించి ఉన్నటువంటి అర్జున్ని చూచి శ్రీకృష్ణ
ఉన్నటువంటి శిరస్సు క్రింద పడ్డారు. ఆ తండ్రి శిరస్సు కూడా, వృతక్షత్రుని యొక్క శిరస్సు కూడా అక్కడే 3 రెక్కలైంది. ఎందుకు అనేదంటే వారి తండ్రి గారు చెప్పించారట, నా కుమారుడు సైంధవుని ఎవరు శిరచ్ఛేదం చేస్తారు, నా కుమారుని శిరస్సు క్రింద పడిన వెంటనే ఎవరైతే నా కుమారుని చంపి ఉంటారో వారి శిరస్సు 1000 రెక్కలు అవుతుంది అని ఈయన చెప్పించారట వృతక్షత్రుడు. కనుక ఆ శిరస్సు ఈయన చేతిలో పడ్డది, కుమారుని శిరస్సు తండ్రి చేతిలోనే పడ్డది. ఏమిటి ఆయన భూమి మీద వేయడంతో ఆ భూమి మీద పడ్డంతోనే తండ్రి శిరస్సు కూడా 100 రెక్కలైనది. ఇంద్రరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద. సైంధవుని వధించిన తర్వాత ఇక చక్కగా ఆ రాత్రి యుద్ధము సంపూర్ణంగా సాగినది. అయితే ఇలా 14 రోజులు భయంకరంగా ద్రోణాచార్యుల వారు సైన్యాధ్యక్ష పదవి వహించి భయంకరంగా యుద్ధము సాగించారు. 14వ రోజు రాత్రి వేళ ద్రోణాచార్యుల యొక్క ఆధిపత్యములో రాత్రి వేళ కూడా ఆయన యుద్ధాన్ని ప్రకటించారట. ఆ రాత్రి వేళ భయంకరంగా యుద్ధం సాగుతున్నది. ఆ భయంకరమైనటువంటి యుద్ధములో అలంబాసురుడు అనబడేటువంటి రాక్షసుడు కౌరవుల పక్షములో నుండి పాండవ పక్షములో ఉన్నటువంటి ఆ సైన్యాన్నంతా కూడా భయంకరంగా అతను బాధిస్తూ ఉన్నారు. అలంబాసురుడు అనే రాక్షసుడు, ఆ రాక్షసుడు రావడంతోనే ఘటోత్కచుడు ఆ రాక్షసుల్ని అక్కడికక్కడే వధించాడు. లక్ష్మీరమణ భయంకరుడై ఆ ఘటోత్కచుడు కౌరవ సేనంతా కూడా తుత్తునీళ్లు గావిస్తున్నారట, భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అది చూసినటువంటి దుర్యోధనుడు, కర్ణ ఆ ఘటోత్కచుని ఎలా ఎదుర్కోవాలో సాధ్యం కావడం లేదు, నీ దగ్గర ఉన్నటువంటి ఘంటాశక్తి, ఈయన కవచ కుండలాలు దేవేంద్రునికి ఇచ్చినప్పుడు ఆయన శక్త్యాయుధము, దానినే ఘంటాశక్తి అని కూడా అంటారు, ప్రాణరక్షణగా ఇచ్చారన్నమాట. ఇక ఘటోత్కచుని మనం సంహరించాలంటే, అతన్ని ఎదుర్కోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఘంటాశక్తి, ఆ బాణాన్ని వదిలిపెట్టు అన్నారు. లేదయ్యా, నా ప్రాణరక్షణార్థమై నాకు ఈ ఒక్క బాణమే ఉన్నది, నేను వెయ్యమన్నాడు. అయ్యో, నీ ప్రాణానికి ఏం బాధ, భయం లేదు, మేమందరం ఉన్నాము, ఇది కాకపోతే ఇంకా చాలా అస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి కనుక మొట్టమొదటిగా ఆ ఘటోత్కచుని వధించు అన్నాడు. ఇక చేయనది లేక ఆ శరాన్ని అలా ధనస్సుకు సంధించాడు. భయంకరంగా ఆ సేనంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి ఘటోత్కచుని ఆ బాణమ చేత సంహరించాడు. గోవింద. ఘటోత్కచుడు ఎప్పుడైతే భూమి పైన కొండలా అలా నిలబడ్డాడు, పాండవులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. మొన్నటి రోజున బల విక్రమోతోపుండైనటువంటి అభిమన్యు కుమారుణ్ణి మేము పోగొట్టుకున్నాము. ఈ రోజు అమితబలాఢ్యుడైనటువంటి ఘటోత్కచుని కూడా దూరం చేసుకున్నాము అని బాధపడుతూ ఉంటే శ్రీకృష్ణ పరబ్రహ్మణుడు ఒక్కసారి శంఖాన్ని పూరించారట. ఇదేమిటి బాబా, బిడ్డలను పోగొట్టుకుని మేము శోక సముద్రంలో ఉంటే మీరు ఆనందంగా శంఖత్వాన్ని చేస్తున్నారు ఏమిటి అన్నారు. నేను ఆనందంతో శంఖాన్ని పూరిస్తున్నానన్నాడు. ఎందుకు స్వామి, నీ ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఏమి లేదు, అదే అస్త్రము కర్ణుని దగ్గర ఉంటే బావా అర్జున నిన్ను నేను కాపాడుకోవడం సాధ్యమయ్యేది కాదు కనుక ఆ అస్త్రాన్ని ఘటోత్కచుని మీద వేశాడు కనుక ఇక నేను ఆనందంగా ఉండవచ్చు. ఎలా నిన్ను రక్షించుకోవాలో అస్త్రము నుండి నేను చింతతో ఉన్నాను. ఈనాటికి ఆ బాధ కాస్త తొలగిపోయినది, నిన్నిక నేను బాగా రక్షించుకోగలను అన్నాడు. అందుకా స్వామి, పాండవుల కొరకు మీరు ప్రతి నిమిషం కూడా ఇంత ఆరాటపడుతున్నారా? చాలా సంతోషము మహానుభావ అని శ్రీకృష్ణ పరంధాముని అక్కడ వారందరూ కూడా అనేక విధములుగా కొనియాడు. అలా శ్రీకృష్ణ పరంధాముని భక్తులైనటువంటి పాండవులందరూ కూడా చక్కగా కొనియాడని యథావిధిగా అందరూ కూడా బయలుదేరి వెళ్ళి వారి శిబిరాలలో వారు అలా విశ్రమించారు. ఆ రాత్రి వేళ తెల్లవారిన తర్వాత 15వ రోజు భయంకరంగా ద్రోణాచార్యుల వారు విజృంభణ సాగిస్తూ ఉన్నారు. విజృంభణ చేసి పాండవ సైన్యాన్నంతా కూడా
స్వామి అన్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ధర్మరాజును వెలిసి భీమసేనుడు ఇప్పుడు అశ్వత్థామాను అనేటువంటి ఒక ఏనుగును వధిస్తాడు. కనుక ఆ వధించేటువంటి సమయంలో నీ నోట నుండి అశ్వత్థామాత కుంజరము అని నెమ్మదిగాను ఆ సమయానికి మేము యుద్ధ భేరీలు మ్రోగిస్తాము, దానితో మీ గురువు గారిని మనం జయించవచ్చును అని అనడంతోనే ఆ సమయానికి భీమత్సుడై ఆ సేనలో ఉన్నటువంటి భీమసేనుడు తన దగ్గరకు వస్తున్నటువంటి ఆ ఏనుగును బట్టి భయంకరంగా దాన్ని ధ్వంసము చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కుంజరాన్ని వధిస్తున్నాడో ఆ సమయానికి శ్రీకృష్ణ పరమాత్ముడు త్వర పెడుతున్నాడట. బావా ధర్మనందన యోచిస్తున్నావేమిటి, ఉపేక్షిస్తున్నావేమిటి, తొందరగా నీ నోట ఆ మాట రావాలన్నాడు. ఎలా స్వామి, చూస్తూ చూస్తూ అన్యాయంగా గురువు గారిని మా చేతులతో మేము చప్పుకుందామా? అలాగంటూ కూర్చుంటే ధర్మం అనేది ఇక్కడ ఉన్నదా? ఇంకొక విషయము, నువ్వు ఆ ధర్మమేమి నీ నోట రాలేదు, నువ్వేమి అబద్ధము చెప్పలేదు, నిజంగానే కుంజరమనేటువంటి అశ్వత్థామని ఏనుగును భీమసేనుడు సంహరిస్తున్నాడు, అది నీ నోటవి అన్నాడు. సరే త్వర పెట్టడంతోనే అక్కడ ఎప్పుడైతే ఆ కుంజరాన్ని అశ్వత్థామ అనే నా పేరట ఏమిటి ఆ ఏనుగకు భీమసేనుడు దాన్ని బట్టి వధించాడు. వధించడంతో ఇక్కడ ఉన్నటువంటి ధర్మరాజు గారు అశ్వత్థామాత కుంజరము అనడంతో భేరీలు ద్రోణాచార్యుల వారు అయితే నా కుమారుడు మరణించారా, ఆయన కుమారుడు అశ్వత్థామ నా కుమారుడు మరణించారా అని ఆయన అస్త్ర శస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రాణాలు అంతర్వాయువులో కలిసిపోయాయో ఆయనకై పుట్టినటువంటి దుష్టచ్యుమునుడు పరుగున వచ్చి ఖడ్గాన్ని ఛేదించి ఆ ద్రోణి యొక్క కంఠాన్ని అలా శిరచ్ఛేదం 15వ రోజు 5 రోజులు యుద్ధం చేసి ద్రోణుడు ఆయన కూడా మరణించాడు. మరణించిన తరువాత ఇక ఆ సర్వ సైన్యానికి అధ్యక్షుడిగా నియమించారు కర్ణుణ్ణి. కర్ణుని నియమించిన తర్వాత భయంకరంగా యుద్ధము సాగుతూ ఉన్నది. కర్ణునికి బయలుదేరి మిత్రమా సుయోధన నేనున్నాను, నీకు నువ్వేం బాధపడవద్దు, పాండవులందరినీ కూడా నేను జయిస్తాను అంటున్నాడు. ఆ రోజు భయంకరంగా యుద్ధం సాగినది. పాండవులను జయిస్తానని జయించలేకపోయారు, ఏమి సామాన్యమా? కానీ ఆ రోజు యుద్ధం సాగిన తర్వాత ఏ మిత్రమా, పాండవులు జయిస్తారన్నా ఒకరిని కూడా నువ్వు జయించలేకపోతేవే అన్నాడు దుర్యోధనుడు. ఆ మాట విన్న కర్ణుడు, మిత్రమా నాకు తగినటువంటి సారథి లేడు, నాకు సారథి మంచి సారథి ఉన్నట్లయితే ఆ పాండవులు అంతు తేలుస్తాను అన్నాడు. తగిన సారథి ఎవరు అన్నాడు. శల్యుడు. శల్యుని దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనుడు. మావా ఏమనుకోకుండా అన్యదా భావించకుండా మీరు కర్ణునికి నా మిత్రునికి మీరు సారథిగా ఉండాలన్నారు. కర్ణునికి సారథిగాన ఏమిటి? సూతునికి. నేను క్షత్రియుడైన నేను ఒక సూతునికి సారథిగా ఉండడమా? అది జరిగిన పని. నేను రథమును తోలడానికి రాలేదయ్యా, యుద్ధము చేయడానికి వచ్చాను. మావా నువ్వు అలా ఉపేక్షించకు, నా మాట విను, మాకు విజయాన్ని చేకూర్చేటువంటి వారు నువ్వే అని ఒప్పించి కర్ణుడికి సారథిగా ఉంచాడు శల్యుణ్ణి. శల్యుడు రథము దగ్గర ఉన్నాడు. కర్ణుడు బయలుదేరి వచ్చి, ఏం మామా శల్యమామా, సూతకురుడు వీరంచు సుందయురోయకుమా సూతకురుడు వీరంచు సుందయురోయకుమా ఆత్మనా మురారికి బలారి
మనస్సులో బాధపడుతున్నారేమో. మీరు ఎలా నాకు సారథ్యము చేయాలో తెలుసునా? ఇంద్రునకు మాటలు వలె, శంకరులకు బ్రహ్మదేవుని వలె, కిరీటికి అర్జునికి కృష్ణుని వలె నీవు నాకు సారథ్యం వహించాలి. మద్రభూవరా నాకు విజయాన్ని అర్చించువా అన్నాడు. శల్యుడు అన్నాడు, నేను తప్పకుండా కృష్ణుని వలె, బ్రహ్మదేవుని వలె, మాతలి వలె నేను సారథ్యము చేస్తాను. మరి నీవు ఇంద్రుని వలె, శివుని వలె, అర్జునుని వలె యుద్ధము చెయ్యగలవా? నన్నేమో సారథ్యం వహించమంటున్నావు, మరి వారి వలె నీవు కూడా యుద్ధము చెయ్యగలవా? అదేమిటి మావా? లేకుంటే నీ బ్రతుకు నాకు తెలియదా? లేవా ద్రౌపది పెళ్ళినాడు, పాండవులను జయించాలనేటువంటి చాలా ఉపలాటగా ఉన్నదేమో నీకు. అది పాండవులను జయించడం అనేది ఎలా ఉంటుందో తెలుసునా? కుందేలకు కొమ్మెంతో నువ్వు పాండవులను జయించడం కూడా అంతే. కనుక లేవా ద్రౌపది పెళ్ళినాడు, లేవా గంధర్వుడు గొప్పవుడా, లేవకో సూరత గోకులం గొప్పవునా, పడిన పంజమ నాదే అన్నువా కన్నా లేకపోతే కర్ణా లేవో ద్రౌపది పెళ్ళినాడు, పాండవులను జయిస్తాను, వీర పట్టలు బాధపడుతున్నావే. ఏ ద్రౌపది పెళ్ళినాడు మత్స్య యంత్రాన్ని ఛేదించడానికి మీ అందరూ కూడా వచ్చారు కదా. మత్స్య యంత్రము ఛేదించలేక అందులో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదీ దేవిని చేపట్టడం చూచి వారు వచ్చారక మీరందరూ కూడా అర్జును మీదకు దండు ఎత్తి వెళ్ళారే. మరి అప్పుడు మీరందరూ కూడా ఒక్కటై వెళ్ళారు కదా. ఒక అర్జునుడు మీ అందరినీ కూడా జయించాడు, అప్పుడు కూడా ఉన్నావుగా. మరి అర్జునుడు అప్పుడు జయించవచ్చుగా, అప్పుడు కూడా జయించలేకపోయావు. చిత్రచేనుడు మిమ్మ గొప్పవునా, మీరందరూ కూడా భార్యలతో కలిసి వనాలకు బయలుదేరి వెళ్ళారే.
మరి అప్పుడు కూడా వచ్చావుగా నువ్వు? అప్పుడైనా ఎదుర్కోవచ్చు కదా అర్జునుడిని. ఎన్నిసార్లు ఒంటరిగా నీ ఎదురు పడలేదు, ఎన్ని మార్లు అతని చేతిలో నువ్వు తప్పించుకొని ఫలాయన మంత్రాలు చిత్తగించలేదు. భక్తుడా ప్రగల్భాలు పలుకగా ముందుకు సాగు అంటున్నాడు. అలా వెళుతూ ఉండగా ఏమిటి బాబా, నీకు విజయం అనేది కల్లా కుందేటు కొమ్ము లాంటిదే నీకు విజయం అనేది. అదేమిటి మామ? కర్ణ, నీకు ఒక కథ చెప్పనా? ఏమిటి మామ? వింటానంటే చెబుతాను, చెప్పవయ్యా అన్నాడు. ఇన్ని మాటలే అంటున్నావు, ఇంకా కథ వినడానికి ఏమి అని చెబుతున్నాడట. బాగా విను. కొందరు కావట్ల పిల్లలు సముద్ర తీరానికి ఆడుకోవడానికి వెళ్ళారట. అక్కడ ఒక కాకి కాలు విరిగి పడింది. జారదలచినటువంటి ఆ పిల్లలు అరేనే చచ్చిపోతుందని దాన్ని తీసుకొని వచ్చి ఆ కాలుకు చక్కగా వారందరూ కూడా వైద్యం చేశారు. వైద్యం చేసిన తర్వాత బాగా అయింది కాలు. చక్కగా వారు భోంచేసినటువంటి ఆ ఎండు మిరపకాయలు, ఆ ఉల్లిపాయలు, ఆ కరివేపాకు ఇలాంటి ఎన్నిల మెతుకలన్నీ కూడా దానికి వేసేవారట. చక్కగా అది భోంచేసి పక్క చిక్కి ఉన్నది కాస్త బాగా ముందగా పెరిగిందట. కాలు బాగైంది, శరీర పుష్టి కూడా వచ్చింది. దానితో కాస్త అహంకారము బయలుదేరింది, దానిలో గర్వము. ఆహా, నాకేమి లే, నా కాలు బాగైంది, బాగా పుష్టిగా ఉన్నాను అని అహంకారముతో అలా బయలుదేరి వెళ్ళింది సముద్ర తీరానికి. ఆ సముద్రంలో కొన్ని పక్షులు అలా బయలుదేరి వెళుతున్నారట, ఆకాశ మార్గాన హంస పక్షులు. కింద ఉండేది ఉండకూడదండి, ఇలా చూసిందట పై ఆకాశ మార్గాన. అవి చక్కగా మంద గమనముతో, రాజహంసలు కదా, మంద గమనముతో మెల్లిగా వెళుతున్నాయి అలాగా ఆకాశ మార్గాన. కాకి ఇలా చూసి, ఓయ్ హంసమా, అవి అలా వెళ్ళేవి ఇలా చూసాయి. ఏమలా బయలుదేరుతున్నారు, నాతో పంజానికి వస్తావా? ఎందుకంటే ఊరికే ఉండేది ఉండకూడదు, నాతో పంజానికి వస్తారా అన్నారు. ఎందుకు అన్నారు, ఏమీ లేదు, ఒక పంజము ఈ సముద్రము దాటాలి. మన ఇద్దరు సరే, ఇద్దరులో ఎవరు ముందు వెళతారో వారు గెలిచిన వారి కాలు కింద వెళ్ళాలి, అంటే కాలు కింద దూరాలి. ఇది పందెం. ఎవరు ఓడిపోతారో గెలిచిన వారి కాలు కింద నుండి వెళ్ళాలి 3 మార్లు. సరేనా అన్నారు. ఈ హంస పక్షులు ఎందుకు వచ్చిందంటావు ఈ కర్మ నీకు? సరేలే, పందెం అంటే పందెము, అంటే నేను పరిగెట్టినంత ఉల్లాసంగా ఈ హంసములు మెల్లగా వెళ్తాయి కానీ తొందరగా వెళ్ళలేము కదా అనుకుంది. సరే, పందెం అంటే పందెము. పైకి లేచాయి ఒక్కసారిగా పక్షులు. పైకి లేచి ఈ కాకి పిల్ల 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 రెక్కలు విదిలించుకొని ఒక్కసారిగా లేచింది పైకి. లేచి అలా ఇలా పరిగెత్తుందట, ఇలా పరిగెత్తుందట, మనలో ముందుకు వస్తుంది. ఆ ముందుకు వెళ్ళేది, వెనక్కి వచ్చేది. ఆ హంస ముక్కు మీద పట్టే పరిగెట్టేది, పరిగెట్టేది. ఆ గతి ఈ గతి ఎన్నో గతులు చేస్తున్నదట. హంస ఏమీ పలుకలేదు, మెల్లగా మందగమనముతో అలా బయలుదేరి వెళుతూనే ఉన్నది. ఇది ఉండదు, రావడం, పైకి ఎగరం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, మరలా వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నామని దాని మూతి మీద పట్టేలను కొట్టడం, ఇన్ని గతులు చేస్తున్నట. ఎక్కడ కూర్చోవడానికి కూడా చోటు ఉండదు. సముద్రంలో వెళుతూనే ఉన్నాయి. ఇలా వెళుతూ 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 అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి చివరికి దీనికి ఆయాసం వచ్చింది. బయలుదేరి వెళ్ళిపోతున్నది ఈ హంసము. అటు చూసి ఇటు చూసి కళ్ళు తిరిగి ఎప్పుడైతే సముద్రంలో పడుతున్నదో ఈ హంస అడిగిందట, ఏమే ఇదేమి గతి, ఇది అధో గతి అని పడ్డది. చచ్చూరుకుంటుంది ఇది. హంస క్రిందకు దిగి దాన్ని తీసుకొని వచ్చి ఒక ఒట్టును పెట్టి ఏదో ప్రాణం రక్షించింది కదా హంస. దానికి కొద్దిసేపటికి మెలకు వచ్చి చటుక్కను పైకి లేచి, హాయ్ నేనే గెలిచాను సముద్రంలో పడి చస్తూ ఉంటే ఒట్టుకు తీసుకొచ్చాను, కింద పడినా కూడా నాదే గెలుపంటున్నావే అని అన్నది. దీన్ని బట్టి కర్ణా నీకేమర్థమైంది? దీన్ని బట్టి నీకేమర్థమైనది? అలాగా అనేక యుద్ధాలలో అర్జునుడి చేతులు ఓడిపోయిన
మూసుకొని తెరుపోని శల్యమామ నోరు మూసుకొని తేరుపోని సత్యన్నం తిన్నావా లేదా సారాయేమన్నా తాగొచ్చావా? మర్యాద లేకుండా పలుకుతున్నావు. ఎవరెరుంగరు మీ గుణములు, ఎవరెరుగరు మీ దేశంలో ఉండేటువంటి ఆచారములు మాకు తెలియదు అనుకుంటున్నావా? వారి వరసలు ఎవరిక మీరు వనితలు వారి వరసలు పరువు మారిన దలుపక పురుషుల పలువురకు పుట్టిన పాపాత్ములు పలువురకు పుట్టినటువంటి మీరు పాపాత్ములనేది మాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకొని రథాన్ని పోయి ముందుకు సాగలి అన్నాడు కర్ణుడు. ముందుకు వెళుతున్నది రథము. రథము వెళుతూ ఉండగా
కర్ణుని అంటున్నారట, ఏమయ్యా కర్ణ, పాండవులను చంపుతాను, భీముని వధిస్తాను, అర్జునుని వధిస్తాను అని అంటున్నారే, ఇప్పుడు వెళ్ళి భీమత్సాన్ని సృష్టిస్తున్నటువంటి ఆ భీమునికి ఎదురుకుండా బయలుదేరు అన్నాడు. శల్యమామ, ఇప్పుడు పరిస్థితి బాగలేదు కానీ కాస్త రథం వెళ్ళించు అన్నాడు. ఏమయ్యా, నువ్వే కదా అన్నావు, ముందుకు పోయి అన్నాడు. అలా తాను నిండు సమాభవనములు చేసినటువంటి ప్రతిజ్ఞను నిర్వర్తించాడు. భీమసేనుడు అక్కడికక్కడే వధించాడు దుశ్శాసనుని. అప్పుడు 13 సంవత్సరాలుగా ఆ అమ్మ ఆ శిరోజాలను అలా వదిలేసిందట. నిండు సమాభవనములో ముడిపెట్టినటువంటి ఆ శిరోజాలను అలా క్షమించి పట్టి సమాభవనములోకి ఇచ్చాడు కదా దుశ్శాసనుడు. ఆనాడు విడినటువంటి ముడి ఈనాడు వేసిందట ఆ అమ్మ. భయంకరంగా యుద్ధము సాగుతున్నది. ఆ రథము అక్కడే యుద్ధము చేస్తున్నటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు దగ్గరకు పోనిచ్చాడు. కృష్ణార్జునుల వేరొకతో యుద్ధము చేస్తున్నారు. ఎదురుగుండా వచ్చినటువంటి ధర్మరాజును అలా చూసి కర్ణుడు ఎదుర్కొన్నాడు. కర్ణుడు ఎదుర్కొని అనేకమైనటువంటి మానవులను సంధించి ధర్మరాజును చాలా బాధించాడు. బాధించడం ఏంటి, కేతులాన్ని పడగొట్టేశాడు, సూర్యుడిని వధించాడు, గుణములు వధించాడు, బాణాన్ని సంధించాడు. అప్పటికి వారి తల్లి మాట గుర్తొచ్చింది. చేతికి చిక్కినా కూడా పాండవుల 5గురిని కూడా నువ్వు సురక్షితంగా వదిలిపెట్టాలి అని కుంతీదేవికి మాట ఇచ్చాడు కనుక సంధించినటువంటి బాణాన్ని అలా కళ్ళకు వదిలేసి, పోరా నీకెందుకు నా యుద్ధము, ఆడవాళ్ళలాగా గాజులు తడుక్కొని చీర కట్టుకొని నీతి శాస్త్రములు చెప్పుకొని జూదం ఆడుకొని పప్పలు ఉండకుండా నువ్వెందుకు వచ్చావు నా యుద్ధానికి, భారముతో ధర్మరాజు గారు అక్కడుండి బయలుదేరి శిబిరము చేరుకొని బాధపడుతున్నాడు. ఆ శిబిరములో ఉన్నాడు. ఈ విషయము కృష్ణార్జునులకు తెలిసింది. అన్నగారు పరాజితుడయ్యాడు, కర్ణుడు పరాజితుడిని చేశారు ధర్మరాజును అని వినడంతోనే అర్జునుడు కృష్ణుడు పరుగు పరుగున ఆశ్రమానికి వస్తుంటే ఈ ఆశ్రమములో ఈ బాధను భరింపలేకున్నాడు. ధర్మరాజు గారు, ఏమిటి నేను గాజులు తొడుక్కోవాలా, నేను చేతగాని వాట, నేను చీర కట్టుకోవాలా, నేను వాడుకోవాలా, ఏమి చెయ్యాలి, నన్ను వధించి ఉండినా ఈ క్షోభ ఉండేది కాదే, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి. ఆ శిబిరములో ఆరముతో ప్రతీకారముతో బాధపడుతున్నాను. నేను చేతగాని వాడినా, నేను ఆడాలినా, నన్ను ఇంతకు మాట్లాడతాడా అని బాధపడుతుండగా కృష్ణార్జునులు కనిపించారు. అన్నయ్య, తమ్ముడు, అర్జున, ఎలా వధించావు, ఆ కర్ణుని ఎలా వధించావు, ఆ కర్ణుని ఎలా మరణించావు, నాకు మొదటి ఎలా వధించావు. అది కాదన్నయ్యా, కర్ణుడి చేత మీరు పరాజయం పొందారని బాధపడుతుంటారని బయలుదేరొచ్చాను. బాధపడుతున్నారని వచ్చావు ఎదురా, ఇంకా చావకుండా బ్రతికి ఉన్నారని వచ్చావు ఎదురా అన్నయ్య. లేకపోతే నన్ను ఎన్నో బాధపరిచినటువంటి ఆ కర్ణుని నువ్వు చంపి వచ్చింటావు అనుకున్నానే. ఎందుకు నా మూడవ తప్పుగా నీలాంటి వాడు పుట్టాడు. కుంతీదేవి 3వసారి గర్భవతి అయినప్పుడు పాండు మహారాజు గారు మన తల్లి 3వ మారు ఆడపిల్ల జనిస్తుంది అనుకున్నారు రా, కానీ ఆడగాక మగాగాక ఆడారివి జనించామని నాకు ప్రాప్తమైందా. ఎందుకు నీ చేతులు ఇంకా గాంధీవం ఎందుకు, స్వామి కృష్ణ, ఆ అర్జుని చేతిలో ఉండేటువంటి గాంధీవాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఆ కర్ణుని జయించినండి అన్నాడు. అర్జునికి ఒక ప్రతిజ్ఞ ఉన్నదట, తన చేతిలో ఉండేటువంటి గాంధీవము ఒకరికి అనేటువంటి మాట రాకూడదు. ఒకవేళ అలా వచ్చినదనుకోండి, వారిని సంహరించడమో లేదా వారి నాలుగు చీలికలు చేయడమో ఏదో ఒకటి చేయాలి. అది ఆయన ప్రతిజ్ఞ. ఎప్పుడైతే నీ చేతిలో ఎదుగురా గాంధీవము కృష్ణ పరమాత్ముని చేతికి నువ్వు దాన్ని తాకడానికి పట్టడానికి నువ్వు అలా అనర్హుడవు, అదంటూ ఉండగానే
తప్పు. అగ్నిదేవుని చేత ఖండము రాని దహింపజేసి 33 కోట్ల దేవతలతో వచ్చినటువంటి ఆ దేవేంద్రుని జయించాలే, అది నేను చేసిన తప్పు. అగ్నిదేవుని చేత పవిత్రమైనటువంటి గాంధీ లక్ష్య జలతోడెవరు నేను పొందాలే, అది నేను చేసిన తప్పు. నీ మాటకు తల వంకి నిన్ను సభాభవనంలో భార్యను ఉలవలు బట్టి ఏడుస్తున్నా కూడా నీ మాట నోట రాలేదని నీతో పాటు మేము కూడా మౌనం వహించి ఉన్నామే, అదే నేను చేసిన తప్పు. అరణ్యజ్ఞాతవాసములు తండ్రి లాంటి వాడు అన్నని నీతో పాటు మేము కూడా అరణ్యజ్ఞాతవాసములు చేశామే, అది మేము చేసిన తప్పు. అవునన్నయ్యా, నేను ఆడాది కాదు మగాడి కాదు, నేను ఆడది కాదు మగవాడిని కాదన్నయ్యా. ఇంత స్థితి కలగడానికి కారణం నువ్వు కాదా? 33 కోట్ల కాలకే తర్వాత కవచలను దుర్మాడినటువంటి స్వహస్తాలతో దేవేంద్రుడు వచ్చి వైడూర్య 7వ వేదిక పుష్పరాగములతో పొదిగి ఉన్నటువంటి సువర్ణమైన ఆ కిరీటాన్ని నా శిరస్సునందు దాల్చాడు. ఇవన్నీ కూడా నేను ఎందుకు పొందానన్నయ్యా? మీ దగ్గర ఈ మాట అనిపించుకోవాలి. ఇన్ని బాధలు, ఇన్ని క్లేశములు, ఇన్ని దుఃఖములు, సమయానికి భోజనము లేక ఆకులముల కింద బ్రతికామే నువ్వు ఆడినటువంటి చూడము వల్ల. నువ్వు అనవలసిందే అన్నయ్యా, నువ్వు అనాలి. నీలాంటి వాడు నాకు అంతగా ఉన్నందుకు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఉండగా ధర్మరాజు గారు ఖిన్నవధనుడయ్యాడు. అలా కృష్ణ, నాకొద్దయ్యే యుద్ధం, నేను చేయనయ్యే యుద్ధము. ఈ యుద్ధము నువ్వే చేయించి ఒకవేళ గెలిచినట్టయితే వీరికే ఇవ్వు బావా. నా తమ్ములు నా తమ్ములు నా తమ్ములు నా తమ్ములు నా ప్రాణ సములని హర్షాదులు కూడా క్షోభించాను, దుఃఖించాను బావా. మీరు అనవలసిన మాటలే నా వలనే అంట. వీరిన్ని క్లేశములు, ఇన్ని మాటలు అనుభవించినది బావా. నా తమ్ములు నాకు ఎదురుగుండా ఈ మాటలు అంటారని నేను కళ్ళలో ఎవరు తమ్ములు ఎవరు అన్నలు బావా. నేను వెళ్తున్నాను, హిమాలయ పర్వతాలకు వెళ్ళి నేను ప్రారంభిస్తాను బావా అన్నాడు. ఆ మాట అనడంతోనే శ్రీకృష్ణ పరంధాముడు చాలే ఉడుకవయ్యా. చిన్నవాడు ఏదో ఒక మాట అంటే మాత్రం పెద్దవాడై సర్వమూ తెలిసినటువంటి ధర్మశీలివై అర్థాంతరంగా వారిని ఎప్పుడు కాకుండా వదిలేసి వెళ్ళిపోతావా? అర్జున, పెద్దవాడనేటువంటి జ్ఞానం లేకుండా ఏమిటా మాట? తక్షణమే అన్నగారి పాదములపై వరాలి క్షమాపణ అడుగు. అన్నగారి పాదములపై వరాలి నన్ను క్షమించండి అన్నాడు. క్షమించాడు. నన్ను ఆశీర్వదించన్నయ్యా, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి మిమ్ము ఇంత అవమానానికి గురి చేసినటువంటి ఆ కర్మని నేను వహించి వస్తాను. కార్య సాధనకైన ఆశీర్వదించారు. కృష్ణార్చనలిద్దరూ కూడా రథారూఢులై బయలుదేరి వెళ్తున్నారు కురుక్షేత్ర రణరంగములై.